Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. సో ఈరోజు మనం 7th క్లాస్ ఆంధ్రప్రదేశ్ న్యూ సిలబస్లో ఉన్నటువంటి సెకండ్ సెమిస్టర్ అనేది స్టార్ట్ చేయబోతున్నామండి. సెకండ్ సెమిస్టర్లో మనకు ఫస్ట్ యూనిట్గా ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్ అనేటటువంటి లెసన్ ఉందండి. సో ఆర్ట్ ఆఫ్ వీవింగ్, సో ఇక్కడ మనకి పిక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది వీవింగ్ అంటే ఏంటి అనేది. సో మగ్గం నేయడం అండి. సో చేనేత కార్మికులు వాళ్ళు పడే కష్టాలు వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. సో చేనేత కార్మికులు అంటే మనకు మొట్టమొదటిగా రైతు అనే ఇది ఎంత ఇంపార్టెంట్, రైతు అనే పర్సన్ ఎంత ఇంపార్టెంటో తర్వాత మనకు చేనేత కార్మికులు కూడా అంతే ఇంపార్టెంట్. సో మనకు బేసిక్ నీడ్స్ ఫుడ్, నెక్స్ట్ మనం చెప్పబోయేది క్లాత్. సో మనకు భోజనం పెట్టేటటువంటి రైతు ఎంత ఇంపార్టెంటో మన జీవితంలో మనకు మన పరువుని కాపాడడానికి, ఓకే, మన పరువును కాపాడడానికి మనకు వస్త్రాలను అందించేటటువంటి చేనేత కార్మికుడు కూడా మనకు అంతే ముఖ్యం. సో ఈరోజు మనం ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్, సో ఆ వీవింగ్ గురించి అంటే మగ్గం నేయడం గురించి, వస్త్రాలను నేయడం గురించి చూడబోతున్నాం. ఓకే, సో ఈ లెసన్ చూడబోయే ముందు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి. సో నా ఛానల్లో ఎన్నో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. 5th క్లాస్ నుంచే పోస్ట్ చేస్తున్నాను. 5th క్లాస్ నుంచి 10th వరకు ప్రతి ఒక్క వీడియో ప్లస్ టెక్స్చువల్ గ్రామర్ అన్నీ పోస్ట్ చేస్తున్నానండి. సో ఇవన్నీ మీకు ఒక ఆర్డర్లో కావాలనుకుంటే ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చూపించిన విధంగా కింద నా ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదండి వీడియో కింద, యారవ వెంకటేష్ అని. సో దానిపైన క్లిక్ చేయండి, నా ఛానల్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పైన మీకు హోమ్ వీడియో అనే ఆప్షన్ వస్తుంది, ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారు అని అంటే మీకు క్లాస్ వైజ్ ఫోల్డర్స్ అనేవి ఉంటాయండి. ఓకే, సో మీకు అన్ని ఫోల్డర్స్ కనిపించకపోతే లాస్ట్లో ఒక చిన్న యారో ఉంటుంది, దానిపైన టచ్ చేయండి. అప్పటికి కనిపించకపోతే ఇంకా కింద సీ మోర్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే అన్ని ఫోల్డర్స్ కనిపిస్తాయి. సో ఇవన్నీ వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు అండ్ మీ ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ దిస్ లెసన్, ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్. సో చూడండి, చీరల్ని ఎన్ని రకాల డిజైన్స్ అయినా కానీ వాళ్ళు నేయగలుగుతారు. సో అగ్గిపెట్టెలో పట్టేటటువంటి చీరని కూడా నేసినటువంటి కళాకారులు ఉన్నారండి చేనేత కార్మికుల్లో. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నారు. హ్యావ్ యూ సీన్ ఎనీ ఆఫ్ దీస్ ఇన్ యువర్ లొకాలిటీ ఆర్ ప్లేస్? సో ఇలాంటివి ఎక్కడన్నా చూసున్నారా? హౌ డూ దే మేక్ దీస్ పప్పెట్? సో ఇలాంటి పప్పెట్ అంటే ఏంటి? తోలు బొమ్మలు అంటారు కదా, అలాంటివి. సో వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారు? హ్యావ్ యూ ఎవర్ ట్రై టు మేక్ ఎనీ వన్ ఆఫ్ ద క్రాఫ్ట్? సో మీరు ఏదన్నా క్రాఫ్ట్ ఇలాంటివి ట్రై చేస్తున్నారా? ఆర్ దేర్ ఎనీ క్రాఫ్ట్స్ మ్యాన్ ఆర్ క్రాఫ్ట్స్ ఉమెన్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ ఏరియా? సో మీ ఏరియాలో ఎవరన్నా కానీ క్రాఫ్ట్ మ్యాన్ కానీ క్రాఫ్ట్ ఉమెన్ కానీ ఉన్నారా? అండ్ వాట్ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ డూ యూ లైక్ ద మోస్ట్? సో మీకు ఎలాంటి ఆర్ట్ లేదా ఎలాంటి క్రాఫ్ట్ అంటే మీకు చాలా ఇష్టము అని అడుగుతున్నారు. ఓకే, సో వీటన్నిటికీ మీరు ఓన్గా ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, లెట్ us go through a case study related to the art of weaving practiced as a profession in one of the towns of Andhra Pradesh. సో ఆంధ్రప్రదేశ్లో ఒక టౌన్లో వీవింగ్, ఓకే, ఎక్కువగా వీవర్స్ ఉండేటటువంటి ఒక టౌన్. అండ్ అక్కడ ఉన్నటువంటి వీవర్స్ ఎలాంటి కష్టాలు పడుతున్నారు అండ్ ఎలాంటి టాలెంట్ వాళ్ళకు ఉంది అండ్ వాళ్ళు వీవింగ్ని ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రొఫెషన్గా చూస్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో చూడబోతున్నామండి. సో ఆ టౌన్ నేమ్ ఏంటో తెలుసుకోవాలని మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదండి. సో లెట్ us see that the art of weaving. ఓకే, సో లెట్ us see.
my English teacher had taken the class for a case study to Mangalagiri, which is one of the most famous tours in the Guntur district. Yes, so గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మంగళగిరి, ఓకే, సో చాలా ఫేమస్ అండి మంగళగిరి. వీవింగ్కి పెట్టింది పేరు మంగళగిరి. సో ఇక్కడ మనకు ఇంకొక ఫేమస్ ఏంటంటే ఈ ప్లేస్ ఇంకొక దానికి కూడా ఫేమస్ ఏంటంటే పానకాల నరసింహస్వామి ఆలయం అనేది ఉంది. పాండవుల కాలం నాటి, అంతకన్నా ముందు కాలం నాటి టెంపుల్ అండి అది. సో చాలా హిస్టారికల్ ప్లేస్ అది. సో అలాంటి మంగళగిరి అనేది చేనేత కార్మికులకి కూడా చాలా గుర్తింపు ఉన్నటువంటి ప్లేస్. ఓకే, సో ఒకరోజు మా ఇంగ్లీష్ టీచరు కేస్ స్టడీ కోసం మంగళగిరికి తీసుకువెళ్ళాడు. సో అక్కడ వీళ్ళు ఏమేం చూశారు, ఎవరెవరిని కలిశారు, ఎలాంటి క్వశ్చన్స్ వేశారు అనేదే ఈ లెసన్ మొత్తం మనకు. సో ఈ లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ వీవర్స్ ఫ్యామిలీ. సో నేను కూడా వీవర్స్ ఫ్యామిలీ నుంచే వచ్చానండి. సో మా నాన్నగారు కూడా మగ్గం నేస్తారు అండ్ చీరలు నేస్తారు. కాకపోతే మాది మంగళగిరి కాదు, మాది వెంకటగిరి. సో వెంకటగిరి చీరలు అని మీరు వినుంటారు బాగా. ఎస్, వినున్నారా? సో వెంకటగిరి చీరలు అనేవి చాలా దేశం మొత్తం కాదు, ప్రపంచం అంతా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవండి వెంకటగిరి చీరలు. సో మా కుటుంబం కూడా చీరలు నేస్తుందని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మా గురించి లెసన్గా పెట్టడం అనేది నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేము పడేటటువంటి కష్టాలు నేను చిన్నప్పటి నుంచి చూశాను. మా ఫాదర్ కావచ్చు, మా మదర్ కావచ్చు, ఒక శారీ ప్రిపేర్ చేయాలనంటే టోటల్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ చేయాలి. సో అంత కష్టపడితే ఒక చీర అనేది వస్తుందండి. ఓకే, సో చూద్దాం ఈ లెసన్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారనేది. We went to Mangalagiri, one of the famous towns in Guntur district, along with our English teacher on a case study. So, all English teacher తో పాటు కలిసి వీళ్ళందరూ కూడా మంగళగిరికి వెళ్ళారంట. సో ఇక్కడ మనకు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ రెండు సేమ్ అండి, కాకపోతే కొద్దిగా తిప్పించి మళ్ళీ ఇచ్చుంటారు. నెక్స్ట్, ఫస్ట్ we consulted a master weaver, Veerayya, for the details where to go, whom to meet. Mr. Veerayya cordially welcomed us. సో ఫస్ట్ వీళ్ళు ఎవరిని కలిశారు అంటే ఒక మాస్టర్ వీవర్. సో అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక వీవర్ని ఓకే కలిశారనమాట. అతని పేరు వీరయ్య. ఎందుకు అని అంటే ఫర్ ద డీటెయిల్స్ వేర్ టు గో, హూమ్ టు మీట్. సో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, వీటన్నిటి కోసం తెలుసుకోవడం కోసం ఒక మాస్టర్ వీవర్, ఓకే, బాగా అనుభవం ఉన్నటువంటి ఒక చేనేత కార్మికుని కలిశారు. అతని పేరు వీరయ్య. మిస్టర్ వీరయ్య కార్డియల్లీ వెల్కమ్డ్ అస్. సో కార్డియల్లీ మీన్స్ ఇన్ ఏ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ మేనర్, ఇన్ ఏ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ మేనర్ ఆర్ ఫ్రెండ్లీ వే. ఓకే, సో చాలా ఆప్యాయతగా, చాలా అనురాగంతో, చాలా స్నేహపూర్వకంగా అతను వీళ్ళందరికీ స్వాగతం పలికాడనమాట. And he said Mangalagiri is famous for its sarees and fabrics produced by handcraft weaving. సో మంగళగిరి అనేది దేనికి ఫేమస్ అంటే చేనేత కార్మికులకి, చేనేత వస్త్రాలకి ఫేమస్ అనమాట. అంటే మగ్గం మీద ఇక్కడ మిషన్స్తో వస్త్రాలు అనేవి తయారు చేయరండి. హ్యాండ్ వీవింగ్, హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్ అన్నారు చూడండి, అంటే చేత్తోనే నేస్తారు. ఓకే, ఇప్పుడంటే మనకు మరమగ్గాలు వచ్చేస్తున్నాయి, కరెంటు మగ్గాలు వచ్చేస్తున్నాయండి, కరెంట్ మిషన్స్. సో ఆన్ చేస్తే చాలు ఒక శారీ అనేది ఆటోమేటిక్గా అవే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. కానీ ఒకప్పుడు మగ్గం అంటే చేత్తోనే నేసేవాళ్ళండి. చెయ్యి ఒక్కటే కాదు, ఈ చేత్తో ఇలా నేస్తూ ఉంటే ఈ చేత్తో ఇంకొక పని చేస్తూ ఉండాలి. కింద కాళ్ళు రెండు మనకు బస్ లేదా కార్కి ఏ విధంగా అయితే బ్రేక్ అవి ఉంటాయి కదండి పెడల్స్. సో ఆ విధంగా కింద రెండు పెడల్స్ ఉంటాయి, వాటిని కూడా మూవ్ చేస్తున్నా అంటే కళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉండాలి. ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న పోగు తెగిపోయిందా లేదా చూసుకుంటూ ఉండాలి. అంటే కంప్లీట్ బాడీ అనేది ఫుల్ వర్కింగ్లో ఉంటేనే మనకు శారీ అనేది ప్రిపేర్ అవుతుందండి. అంత కష్టపడతారు చేనేత కార్మికులు. ఓకే, సో మంగళగిరి అనేది చేనేత వస్త్రాలకి చాలా ఫేమస్. మెనీ ఫ్యామిలీస్ లివ్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ వివింగ్ హియర్. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా కుటుంబాలు, దగ్గర 8,000 కుటుంబాలు
పద్మశాలి వాళ్ళు ఉంటారండి మంగళగిరిలో. ఆల్మోస్ట్ ఎక్కువ క్యాస్ట్ ఉండేది పద్మశాలి వాళ్ళు మంగళగిరిలో ఉంటారు, వెంకటగిరిలో ఉంటారు, ధర్మవరంలో ఉంటారు. ఓకే, సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ ప్లేసులు ఉన్నాయండి చేనేత కార్మికులకి. నెక్స్ట్, we asked him, could you please tell us about the fabric of Mangalagiri? He expressed his gratitude for our concern for them and responded most positively. So వీళ్ళు ఏమడిగారంటే, కుడ్ యూ ప్లీజ్ టెల్ అస్ అబౌట్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ మంగళగిరి, మంగళగిరి యొక్క వస్త్రాల గురించి మాకు చెప్తారా మీరు అని అడిగాము. దాంతో అతను హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ గ్రాటిట్యూడ్ ఫర్ అవర్ కన్సర్న్, మా యొక్క ఇంట్రెస్ట్ని అతను బాగా తెలుసుకొని, మేము చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ని అతను తెలుసుకొని, మా యొక్క ఆందోళన, సో ఇక్కడ కన్సర్న్ అంటే దేని పట్ల వీళ్ళ యొక్క ఆందోళన తెలుసుకోవాలి, ఈ శారీస్ గురించి తెలుసుకోవాలి అనేటటువంటి వీళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ని అతను అర్థం చేసుకొని అతను చాలా ఆనందంతో గ్రాటిట్యూడ్, హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ గ్రాటిట్యూడ్, అతను ఎస్ అది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను అన్న విధంగా అతను ఫీల్ అయ్యి అతను రెస్పాండెడ్ మోస్ట్ పాజిటివ్లీ. సో ఎస్ నేనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అని స్టార్ట్ చేశాడండి చెప్పడం. దిస్ ఫ్యాబ్రిక్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ వీవింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిట్ లూమ్స్. సో ఫ్యాబ్రిక్ అంటే ఏంటి అసలు? క్లాత్. ఓకే, ఫ్యాబ్రిక్ అంటే ఒక వస్త్రం అన్నమాట. సో ఈ ఫ్యాబ్రిక్ అనేది చూడండి, దిస్ ఫ్యాబ్రిక్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ వీవింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిట్ లూమ్స్. పిట్ లూమ్స్ అంటే మగ్గాలు. ఓకే, కింద గుంత తవ్వేసి ఉంటారండి, ఆ గుంత లోపల కూర్చొని మగ్గం నేస్తారు కదా, వాటిని పిట్ లూమ్స్ అంటారు. ఇప్పుడు కొన్ని రకాలు ఉంటాయి, గుంత అనేది లేకుండానే మగ్గం అనేది ఉంటుంది. ఓకే, సో అలాంటివి ఉంటాయి. సో ఈ పిట్ లూమ్స్ అంటే గుంత తవ్వి వాటిలో హాఫ్ ఆఫ్ ద బాడీ కిందకి వెళ్ళిపోయి ఉంటుంది అండ్ రిమైనింగ్ పైన ఉంటుంది. సో చూడండి ఇక్కడ పిక్చర్లో కూడా మనకి ఇచ్చుంటారు పిట్ లూమ్స్. సో ఇది, సో దీనిని పిట్ లూమ్ అంటారండి. ఓకే, ఇలా నేసేదాన్ని చూడండి, రైట్ హ్యాండ్ వర్క్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ వర్క్ అవుతుంది, కింద కాళ్ళు వర్క్ చేయాలి. ఓకే, సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదంతా ఎలా వర్క్ అవుతుంది అనేది. సో పిట్ లూమ్స్ ఎక్కువగా ఈ మంగళగిరిలో యూస్ చేసి ఫ్యాబ్రిక్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటారండి, వస్త్రాలు అనేవి. సో చూద్దాం. నెక్స్ట్, ఇట్ టేక్స్ మచ్ టైమ్ టు వీవ్ అండ్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ పేషెన్స్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ రెడీ. సో వీటిల్ని ప్రిపేర్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలని, చాలా సహనం ఉండాలి. లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ప్రిపేర్ ఎవ్రీథింగ్ రెడీ. సో చాలా ఓపిక ఉంటేనే వీటిల్ని తయారు చేయగలుగుతాం. ఓకే, నేను చెప్పాను కదా టోటల్ బాడీ వర్క్ చేయాలి, ఇంట్లో వాళ్ళందరూ పని చేయాలి దీనికోసం. సో అంత ఓపిక ఉండాలి. అండ్ మంగళగిరి శారీస్ ఆర్ స్పెషల్ ఫర్ దేర్ క్వాలిటీ అండ్ ద ప్రాసెస్ వీ ఫాలో. సో మంగళగిరి శారీస్ ఎందుకు ఫేమస్ అని అంటే స్పెషల్ ఫర్ దేర్ క్వాలిటీ, చాలా బాగుంటుంది మంగళగిరి శారీస్ యొక్క క్వాలిటీ అనేది. అండ్ వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి ఆ విధానం ఏదైతే ఉంటుందో ప్రాసెస్, అది కూడా చాలా బాగుంటుంది. చాలా క్వాలిటీ ఎక్కువగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. ఓకే, శారీ యొక్క క్వాలిటీ బాగా, అవుట్పుట్ బాగా వచ్చే విధంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, అందుకని అవి ఫేమస్. ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ డిపెండ్స్ అపాన్ ద యాన్ వి యూజ్. సో యాన్ అంటే ఏ థ్రెడ్ ఆర్ ఏ కాటన్, థ్రెడ్ ఆర్ ఏ కాటన్. సో నూలు అంటామండి తెలుగులో అయితే మనము, అంటే మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, దానిని మనము నూలు అంటాం. సో ఆ నూలు అనేది వాటి యొక్క క్వాలిటీ. సో ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ డిపెండ్స్ అపాన్ ద యాన్ వి యూస్. మనం ఏ యాన్, ఏ నూలు, ఏ దారాలు అయితే యూస్ చేస్తామో దాని మీద ఈ శారీ యొక్క, లేదా శారీయే కాదు ఏ వస్త్రమైనా కావచ్చు, శారీస్ ఒకటే కాదు ఇంకా చాలా ప్రిపేర్ చేస్తారు చేనేత కార్మికులు అంటే. సో ఏ వస్త్రమైనా దాని యొక్క క్వాలిటీ అనేది మనం యూస్ చేసేటటువంటి ఆ యాన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అండ్ జనరల్లీ వీ పర్చేస్ కాటన్ యాన్ ఫ్రమ్ డిఫరెంట్ మిల్స్ ఫ్రమ్ అవర్ స్టేట్ అండ్ జరీ ఫ్రమ్ సూరత్, మహారాష్ట్ర. సో వీళ్ళు కాటన్ అనేది లోకల్ ఇక్కడ ఉన్నటువంటి మిల్స్ నుంచే పర్చేస్ చేస్తారు. బట్ ఈ జరీని మాత్రం సూరత్ నుంచి, మహారాష్ట్ర నుంచి పర్చేస్ చేస్తారండి, అంటే జల్తార్ అంటారు. ఓకే, దానిని సూరత్, మహారాష్ట్ర నుంచి కొనుక్కుంటారు. నెక్స్ట్, సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ యూ బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్? సార్ అసలు వీవింగ్ ఆ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఏంటి సార్ ప్రాసెస్, ఎలా మొదలవుతుంది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడుగుతున్నారు.
ఆస్క్డ్ వన్ ఆఫ్ అవర్ క్లాస్మేట్స్, మా క్లాస్మేట్లో ఒకరు అడిగారు. దానికి వీరయ్య సెడ్ ఫస్ట్ ద యాన్ ఈజ్ బాయిల్డ్ ఇన్ ద వాటర్. ఆ నూలు ఉంటుంది కదండి, దాన్ని వాటర్లో బాగా బాయిల్ చేస్తారండి, ఉడికిస్తారు. ఓకే, అండ్ మిక్స్డ్ విత్ కాస్టిక్ సోడాని కొద్దిగా దాంట్లో కలుపుతారండి. ఫర్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్ అండ్ ఆల్సో బ్లీచ్ టు మేక్ ఇట్ సూటబుల్ ఫర్ డైయింగ్. సో కొన్ని గంటల పాటు కాస్టిక్ సోడా వేసి బాగా ఉడకనిస్తారు. అండ్ దాని తర్వాత ఆల్సో బ్లీచ్డ్. సో బ్లీచ్ మేడ్ వైట్ ఆర్ మచ్ లైటర్ బై ఏ కెమికల్ ప్రాసెస్. మేడ్ వైట్ ఆర్ మచ్ లైటర్ బై ఏ కెమికల్ ప్రాసెస్. సో ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దానిని చాలా లైట్ కలర్లోకి వచ్చే విధంగా చూసుకుంటారనమాట. ఎందుకు లైట్ కలర్లోకి రావాలి సార్ ఆ నూలు అనేది, ఆ యార్న్ అనేది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే టు మేక్ ఇట్ సూటబుల్ ఫర్ డైయింగ్. డైయింగ్ అంటే ఏంటి? అప్లయింగ్ కలర్స్. సో కలర్స్ అనేవి అప్లై చేయాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి యాన్ అనేది లైట్ కలర్లో ఉంటే మనం ఏ కలర్లో దాన్ని ఏ కలర్తో డై చేసినా కూడా ఇమీడియట్గా దానికి అప్లై అవుతుంది, చాలా బాగా కనిపిస్తుంది కలర్. అలా కాకుండా అది లైట్ కలర్లో లేకుండా, వైట్ కలర్ లేకుండా వేరే అదర్ కలర్స్లో ఉన్నప్పుడు దానిని డైయింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తే కలర్ అనేవి మనకు అంత పర్ఫెక్ట్గా యాప్ట్ అవ్వవు అండి, దానికి అంటుకోవు. అందుకని దానిని బ్లీచ్డ్. సో బ్లీచ్డ్ అంటే ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా వైట్ కలర్లోకి లేదా లైట్ మచ్ లైటర్, సో ఆ కలర్లోకి తీసుకొచ్చేస్తారు అన్నమాట, చాలా లైట్ కలర్లోకి. నెక్స్ట్, సార్ డూ యూ పర్చేస్ కలర్డ్ అండ్ ఫర్ వీవింగ్ కలర్డ్ ఫ్యాబ్రిక్స్ ఆస్క్డ్ వన్ ఆఫ్ అస్. మాలో ఉన్న ఒక అబ్బాయి ఏమడిగాడంటే, ఒకరు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఏమడిగారంటే, సార్ కలర్ శారీస్ ఉంటాయి కదా, వాటికి కలర్ యాన్ అనేది అవసరం అవుతుంది కదా నూలు, సో అవి మీరు సపరేట్గా కొనుక్కుంటారా కలర్ యాన్స్ అనేవి అని అడిగారు. దానికి నో, డైయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ హ్యాండ్లూమ్ శారీ ప్రొడక్షన్. సో నో, మేము అవేవి కొనుక్కోం కలర్వి, మేమే ఈ వైట్ కలర్లో ఉన్న యాన్ తీసుకొచ్చి దానిని డైయింగ్ చేస్తాం. డైయింగ్ ప్రాసెస్లో మనం కలర్స్ అనేవి అప్లై చేస్తాము. డైయింగ్ అంటే అప్లయింగ్ కలర్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, చాలా సిగ్నిఫికెంట్ అంటే అవసరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట హ్యాండ్లూమ్ ప్రొడక్షన్లో. అవర్ టెక్నిక్స్ గివ్ ఏ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు ద ఫ్యాబ్రిక్. సో మేము యూజ్ చేసేటటువంటి టెక్నిక్స్ వల్ల దానికి డ్యూరబుల్ అంటే లాంగ్ లాస్టింగ్, ఎక్కువ కాలం ఉంటుందన్నమాట కలర్ అనేది. మనం కొన్ని శారీస్ చూస్తూ ఉంటాం, తక్కువ కాస్ట్ కొనుక్కుంటాం, కొన్నవి కలర్ పోతూ ఉంటాయి అంటారు. సో ఎందుకు పోతాయంటే తక్కువ కాస్ట్కి వచ్చాయంటే వాళ్ళు యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా తక్కువటి ఉంటాయి, తక్కువ క్వాలిటీవి, కాబట్టి కలర్ అనేది పోతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అవర్ టెక్నిక్స్ గివ్ ఏ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు ద ఫ్యాబ్రిక్. సో వాటికి ఎక్కువ కాలం ఆ కలర్ అలాగే ఉండేటటువంటి ప్రాసెస్ టెక్నిక్స్ని మేము యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. ఓకే, యూనిక్ అండ్ డ్యూరబుల్. యూనిక్ అంటే ఓన్లీ వన్ ఇన్ ద యూనివర్స్, అంటే మేము మాత్రమే అలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతామని చెప్పుకుంటున్నారు. ఓకే, అండ్ డ్యూరబుల్ కలర్, ఎక్కువ కాలం వచ్చేటటువంటి కలర్ అనేవి అప్లై చేస్తాం ఈ టెక్నిక్స్ యూజ్ చేసి. ఆఫ్టర్ డైయింగ్ ఇట్ ఈస్ వాష్డ్, dried at room temperature and brought for the process of spinning, locally called asu. సో డైయింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కడికి పంపిస్తామంటే బాగా వాష్ చేయడానికి, బాగా క్లీన్ చేసి దానిని డ్రైడ్ ఎండబెట్టి తర్వాత మనం స్పిన్నింగ్ ప్రాసెస్కి పంపిస్తాం. స్పిన్నింగ్ అంటే ఏంటంటే ఆసు అంటారండి తెలుగులో, అంటే మేము చూసింది చిన్నప్పటి నుంచి. ఆసు అంటే ఏంటంటే ఒక పెద్దది చక్రం లాగుంటుందండి, మనకు జెయింట్ వీల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి ఈ థ్రెడ్ ఏదైతే మనకి యార్న్ ఉందో దానిని ఆసుకి చుట్టారండి. ఓకే, చుట్టి ఒక డబ్బాలకి, అంతకన్నా ముందు ఇంకో ప్రాసెస్లో మనం చిన్న చిన్న డబ్బాలకి చుట్టుకుంటాం అనమాట. వాటిని తర్వాత ఆసు దగ్గరికి పంపించి దానికి మళ్ళీ పెద్దదిగా చుట్టి ఆసు నుంచి దానిని ఎంటి అంటారు. ఓకే, ఇంతది ఉంటుంది. సో దానికి ఆ విధంగా ప్రిపేర్ చేస్తారు దానిని. ఓకే, సో అలా ఎంటిగా ప్రిపేర్ చేసిన తర్వాత దానిని తీసుకువచ్చి మగ్గం మీద అతుక్కుంటారండి, అతికిస్తారు. ఓకే, లేటర్ అండ్ స్పూల్స్ ఆర్ మేడ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మేకింగ్ ఏ ఫ్యాబ్రిక్. తర్వాత అండ్ స్పూల్స్ అంటే ఒక డబ్బాకి చుడతారు.
ఈ దారాలంతా కూడా ఆసు దగ్గర నుంచి తీసుకొచ్చినవి డబ్బాలకి లేదా ఒక చిన్న చిన్న బండ్లకి చుడతారు. చూడండి యాన్ స్పూల్స్ అంటే ఇలాగనమాట. ఓకే, సో ఈ విధంగా చుట్టుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ సో అక్కడికి రెడీగా ఉందన్నమాట. చూడండి ఇక్కడ డైయింగ్ ప్రాసెస్, డైయింగ్ అంతా చేసిన తర్వాత దానిని ఆరబెడుతున్నారు. ఓకే, కలర్స్ అప్లై చేసిన తర్వాత. సో ఇది యాన్ అండి, దీన్ని యాన్ అంటాము, నూలు అంటాము తెలుగులో అయితే యాన్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత దీనిని ఆసు దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు దానికి చుట్టి మళ్ళీ డబ్బాలకు చుట్టి మళ్ళీ చిన్న చిన్నవి కండిలు అంటారు, కండిలు మా లాంగ్వేజ్లో. సో అంటే చిన్న ఊసలు. సో వాటికి చిన్న స్టిక్స్ లాగా ఉంటాయి, వాటికి మళ్ళీ రాటం మీద పెట్టి చుడతారనమాట. ఓకే, సో చూడండి నెక్స్ట్. We went through the streets of Mangalagiri and observed people doing something with the yarn. So మంగళగిరి స్ట్రీట్స్ గుండా వీళ్ళు వెళ్ళారంట. వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు ఏదో ఒక పని చేస్తూ ఉన్నారంట. దాన్ని వీళ్ళు అబ్జర్వ్ చేశారు. ఏం పని అది అంటే, వన్ ఆఫ్ అస్ ఆస్క్డ్, వాళ్ళలో ఒకరు అడిగారనమాట వేరేని, వాట్ ఆర్ యూ డూయింగ్ రామయ్య? ఏ వీవర్ గ్రీటెడ్ అస్ విత్ ఎ స్మైల్ అండ్ రిప్లైడ్, వీఆర్ స్ట్రీట్ సైజింగ్. సో ఏం చేస్తున్నారు రామయ్య అని అడిగాడు అనమాట వీళ్ళల్లో ఒక అతను. సారీ, రామయ్య కాదు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగాడు. సో ఏం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఇమీడియట్గా రామయ్య, ఏ వీవర్ గ్రీటెడ్ అస్ విత్ ఎ స్మైల్ అండ్ రిప్లైడ్, వీఆర్ స్ట్రీట్ సైజింగ్. సో అక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్, అతని పేరు రామయ్య. అతను కూడా ఒక చేనేత కార్మికుడు, మగ్గం నేసే వ్యక్తి. సో అతను వాళ్ళని విష్ చేసి నమస్కారం అండి అని పెట్టి అతను రిప్లై ఇచ్చాడు. ఏమని? వీఆర్ స్ట్రీట్ సైజింగ్, మేము ఏం చేస్తున్నామంటే స్ట్రీట్ సైజింగ్ చేస్తున్నామన్నాడు. స్ట్రీట్ సైజింగ్, కుడ్ యూ ప్లీజ్ టెల్ అస్ వాట్ స్ట్రీట్ సైజింగ్ ఈజ్ ఆస్క్డ్ వన్ ఆఫ్ అస్. స్ట్రీట్ సైజింగా? ఏంటి అసలు స్ట్రీట్ సైజింగ్ అంటే ఏంటి, మాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడిగారు. సో చూడండి, దీనిని స్ట్రీట్ సైజింగ్ అంటారనమాట. ఓకే, సో తెలుగులో అయితే దీనిని అల్లు పట్టడం అంటారు. అంటే ఆసుపై నుంచి తీసుకొని వచ్చి దాన్ని అతుకుతారన్నాం కదా, అతికేసిన అచ్చు అంటారు దాన్ని. అచ్చుకు అతికిన తర్వాత దానిని ఈ విధంగా అంతా స్ట్రెచ్ చేసి మధ్యలో కోమ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కడన్నా మనకు జడ ఏ విధంగా అయితే చిక్కుబడిపోతుందో ఆ విధంగా దారాలు ఎక్కడన్నా అతుక్కొని చిక్కుబడి ఉన్నాయా వాటిని అన్నింటినీ సపరేట్ చేస్తారనమాట నీట్గా. ఓకే, దా ప్రాసెస్ని స్ట్రీట్ సైజింగ్ అంటారు. Okay, so Ramaya took us to an open area where the yarn was spread in full length of warp in 25 meters. So warp, what is mean by warp? Warp ante vertical thread, ante పొడవుగా స్ట్రెచ్ చేయబడినటువంటి పరచబడినటువంటి థ్రెడ్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది వర్టికల్ థ్రెడ్. ఓకే, ఈ విధంగా ఉన్నటువంటి థ్రెడ్. సో ఈ థ్రెడ్ని చూపించాడు. 25 మీటర్స్ పొడవు ఉన్నటువంటి ఆ థ్రెడ్ స్ప్రెడ్ చేసి ఉన్నటువంటి ఒక యార్న్, దానిని చూపించాడనమాట ఓపెన్ ఏరియాలో. వండర్ఫుల్ వ్యూ టు లుక్ ఎట్, చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. ద రేడియన్స్ ఆఫ్ ద కలర్స్ ఇన్ ద బ్రైట్ సన్ లాస్ట్ ఫర్ ఎవర్ ఇన్ అవర్ మెమరీ. సో లాస్ట్ ఫర్ ఎవర్ అంటే రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో ఎక్కువ కాలం అలాగే గుర్తుండిపోతుంది ఎప్పటికీ. ఏంటి? ద రేడియన్స్ ఆఫ్ ద కలర్స్ ఇన్ ద బ్రైట్ సన్. సో సన్, బ్రైట్ సన్, ఆ సన్ లైట్కి వీటి యొక్క కలర్స్ యొక్క రేడియన్స్ అంటే షైనింగ్. రేడియన్స్ మీన్స్ షైనింగ్. సో ఆ షైనింగ్ అనేది మాకు అలాగే గుర్తుండిపోతుంది ఎప్పటికీ, ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్, ఆఫ్టర్ డైయింగ్ ద yarn ఈజ్ సన్ డ్రైడ్ అండ్ కోంబ్డ్ టు గెట్ ఇట్ స్టిఫ్ త్రూ స్ట్రీట్ సైజింగ్. సో ఇంతకు చెప్పాను కదండి. సో డైయింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ యాన్ తీసుకువచ్చి ఈ విధంగా స్ట్రీట్ సైజింగ్ అంటే పొడవుగా దాన్ని స్ట్రెచ్ చేసి దానిని మేము ఏం చేస్తామంటే యాన్ సన్ డ్రైడ్. సో ఎండకి బాగా ఆరబెట్టి ద యాన్ ఈజ్ సన్ డ్రైడ్ అండ్ కోంబ్ టు గెట్ ఇట్ స్టిఫ్ త్రూ స్ట్రీట్ సైజింగ్. సో స్టిఫ్గా ఉండడం కోసం దాన్ని కోమ్ చేస్తారు. అంటే చిక్కు పడిపోయి ఉంటుంది కదా, ఆ చిక్కు అంతా తీయడం కోసం దాన్ని
కోమ్ చేస్తారన్నమాట. కోమ్ అంటే దువ్వాన్లు యూస్ చేయరండి, అక్కడ బ్రష్ ఉంటుంది చూడండి ఎంత పెద్ద బ్రష్, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటుంది. సో దాన్ని పట్టుకొని అలా వెళ్ళిపోతారు, ఆ లాస్ట్కి ఈ లాస్ట్కి, మధ్యలో ఎక్కడన్నా అది ఆగిపోయిందంటే అక్కడ చిక్కున్నట్టు చేత్తో నిదానంగా తీసుకుంటూ ఉంటారనమాట. సో ఈ ప్రాసెస్ మేము చేస్తామని అని చెప్తున్నారు. టు గెట్ ఇట్ స్టిఫ్ త్రూ స్ట్రీట్ సైజింగ్, అది స్టిఫ్గా రావడం కోసం స్ట్రీట్ సైజింగ్ ప్రాసెస్ ద్వారా దాన్ని మేము కోమ్ చేస్తాం. స్ట్రీట్ సైజింగ్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వ్యాప్, స్ప్రేయింగ్ ఆఫ్ స్టాచ్ and brushing followed by drying to get it ready. So స్ట్రీట్ సైజింగ్ ప్రాసెస్లో ఈ వ్యాప్ని మనం స్ట్రెచ్ చేసి పొడవుగా, స్ట్రీట్ సైజింగ్ ఇస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద వ్యాప్, సో వ్యాప్ని బాగా ఎక్స్టెండ్ చేసి బాగా వెడల్పుగా పొడవుగా చేసి, స్ప్రేయింగ్ ఆఫ్ స్టాచ్, ఒక వైట్ కలర్లో ఉన్నటువంటి ఒక లిక్విడ్ లేదా పౌడర్గా కూడా ఉంటుంది స్టాచ్, సో దానిని స్ప్రే చేస్తారనమాట దాని మీద. అండ్ బ్రషింగ్, సో బ్రష్ అదే ఇంతకుముందు చూపించాం కదా చిక్కు రాకుండా, అలా చేసి ఫాలోడ్ బై డ్రైయింగ్ టు గెట్ ఇట్ రెడీ, తర్వాత కొద్దిసేపు ఆరబెడతారనమాట. సో ఫైనల్గా అది ఇంకా శారీస్ ప్రిపేర్ చేయడం కోసం రెడీ అవుతుంది. నెక్స్ట్, వీ నీడ్ అన్ ఓపెన్ అండ్ ఏ స్పేషియస్ ప్లేస్ ఫర్ స్ట్రీట్ సైజింగ్. సో ఓపెన్ అండ్ స్పేషియస్ మీన్స్ బ్రాడ్. సో ఈ ప్రాసెస్ చేయాలి అని అంటే మనం ఒక రూమ్లో చేయగలుగుతామా? చేయలేము. బయట చాలా విశాలమైనటువంటి ఓపెన్ ఏరియా ఉండాలి, చాలా బ్రాడ్గా ఉన్నటువంటి ఏరియా అనేది ఒకటి ఉండాలన్నమాట. సో అలాంటి ఏరియాలోనే స్ట్రీట్ సైజింగ్ అనేది చేయగలుగుతాం. నెక్స్ట్, ద వ్యాప్ ఈజ్ రోల్డ్ ఆన్ అన్ ఐరన్ రాడ్ విచ్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద లూమ్ టు వేవ్. సో ఒక ఐరన్ రాడ్కి ఈ వ్యాప్ అంతా కూడా ఇలా చుట్టుకుంటూ వెళ్తారండి. అది తీసుకువెళ్ళి ఇక ఇద్దో చూడండి పక్కనుంది కదా, ఈ విధంగా మగ్గానికి తగిలిస్తారనమాట దానిని. ఓకే, సో ఇంకా ఆ శారీ వ్యూ చేయడం అంటే ఆ శారీ నేయడం అనేది స్టార్ట్ చేస్తారు. నౌ ఇట్ ఈస్ ఆల్ సెట్ ఫర్ ద వీవింగ్. సో ఇప్పుడు ఇంకా శారీ నేయడం కోసం అంతా రెడీ అయిపోయింది. సో ఇది ప్రాసెస్. ఏమేం చేస్తారు? ఫస్ట్ ఆ యార్న్ అనేది తీసుకొని దానిని బాగా బ్లీచింగ్ అదే కాస్టిక్ సోడా వేసి బాగా బాయిల్ చేస్తారు. అండ్ వైట్ కలర్ వచ్చేలాగా చేసి దానికి డైయింగ్ ప్రాసెస్ అప్లై చేసి కలర్స్ అనేవి అప్లై చేస్తారు. తర్వాత ఎండలో బాగా ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత దానిని ఆసుకు పంపిస్తారు. అక్కడ దానిని విడివిడిగా తీసి తర్వాత దానిని అల్లు పడతారు అనమాట. అల్లు అంటే స్ట్రీట్ సైజింగ్. పట్టిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మగ్గానికి తీసుకొచ్చి తగిలిస్తారు. ఇప్పుడు మగ్గం అనేది నెయ్యవచ్చు. నెక్స్ట్, he added, pointing to the long stretched and which was rich and colorful. సో ఇదంతా ఒకటి చూపిస్తూ చెప్పాడనమాట. ఓకే, అక్కడ అల్లు పడుతూ ఉన్న స్ట్రీట్ సైజింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటే దానిని చూపిస్తూ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో పాయింటింగ్ టు ద లాంగ్ స్ట్రెచ్డ్ అండ్ విచ్ వాజ్ రిచ్ అండ్ కలర్ఫుల్. అది చూడడానికి ఎలా ఉందంటే చాలా రిచ్ అండ్ కలర్ఫుల్గా ఉంది, అద్భుతంగా. దాన్ని చూపిస్తూ ఇదంతా చెప్పాడు. నెక్స్ట్, వీ వర్ హ్యాపీ ఎక్స్ప్లోరింగ్ ద process of weaving on the looms. So ఈ exploring means search or discuss in detail. Exploring means discuss in detail. So we were happy exploring the process of weaving on the looms. సో ఈ మగ్గాలు మీద లూమ్స్ మీద ఏ విధంగా ఈ ఫ్యాబ్రిక్ అనేది ప్రిపేర్ చేస్తారో ఇంతగా డిస్కస్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాకు అని చెప్తున్నారు. నెక్స్ట్, we went on to visit another house in మంగళగిరి. సో ఇంకొక ఇల్లు చూడడానికి వెళ్ళారనమాట మంగళగిరిలో వీళ్ళు. there we noticed a man working. అక్కడ ఒక మనిషి పని చేస్తూ ఉన్నాడు. one of us enquired, sir what are you doing? he replied, I am weaving a saree. సో ఒకరు అడిగారు, సార్ మీరు ఏం చేస్తున్నారు అని అంటే అతను ఏమని రిప్లై ఇచ్చారు? నేను మగ్గం నేస్తున్నాను అని చెప్పాడనమాట. సో ఇక్కడ చూడండి మగ్గం నేస్తున్నాడు కదా. సో ఇది అనమాట ప్రాసెస్, మగ్గం నేయడం. సో ఈ చేత్తో పట్టుకోన్నారు కదా. సో ఇక్కడ ఒకటి ఉంటుందండి మనకు, దాన్ని పర్న్ అంటాం, PIRN పర్న్. సో అంటే తెలుగులో అయితే కొమ్ము అంటారు అనమాట. సో దాన్ని పెట్టుంటారు ఈ పక్క. ఇలా నేసినప్పుడు ఇవి వ్యాప్. ఓకే, ఇలా అడ్డంగా అంటే హారిజాంటల్గా థ్రెడ్ అనేది ఇటుపక్కకి తిప్పుతూ ఉంటారు. సో దానిని వెఫ్ట్ అంటాము.
ఓకే, సో ఆ విధంగా థ్రెడ్ అనేది ఒక్కసారి ఈ పక్క నుంచి ఈ పక్కకు వచ్చినప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఒక స్టిక్ పట్టుకొని ఉంటారు, దాన్ని ముందుకు లాక్కుంటారు. అప్పుడు ఈ థ్రెడ్ ఈ పక్క నుంచి పక్కకు వెళ్ళింది కదా, అది వెళ్ళి శారీకి అటాచ్ అయిపోతుంది గ్యాప్ అనేది లేకుండా. ఓకే, సో అంటే ఈ వర్టికల్ హారిజాంటల్గా ఉన్నటువంటి థ్రెడ్స్, వర్టికల్ థ్రెడ్స్ అనేవి ఇలా క్రిస్ క్రాస్ అవుతాయండి. సో ఇలా అయ్యి మనకు శారీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకే, సో ఒకసారి ఈ వీవింగ్ ప్రాసెస్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ వీడియోస్ అనేవి చాలా ఉంటాయి, మగ్గం వేసేటటువంటి వీడియోస్ చాలా ఉంటాయండి. ఒకసారి అవి కూడా వాచ్ చేయండి, మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. నెక్స్ట్, సో ఇతను ఏం చెప్పాడంటే ఐఎమ్ వీవింగ్ శారీ అని చెప్పాడు. నెక్స్ట్, వీ అండర్స్టూడ్ దట్ హ్యాండ్లూమ్ అంటే చేతి మగ్గాలు అనమాట, మగ్గం చేత్తో నేసేవి అంటే కరెంటువి కానివి. సో వీ అండర్స్టూడ్ దట్ హ్యాండ్లూమ్ ఈజ్ ఎ సింపుల్ మిషన్ యూజ్డ్ ఫర్ వీవింగ్. సో హ్యాండ్లూమ్లో మనకు ఒక చిన్న మిషన్, సింపుల్ మిషన్ అంటే మిషనే ఉండదు, చెక్కతో చేస్తుంటారు. సో అది యూజ్ చేసి ఫ్యాబ్రిక్ అనేది తయారు చేస్తారు. ఇట్ ఈజ్ ఏ మాన్యువల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇదేంటంటే మనుషులు నేస్తారు, మాన్యువల్ ఆపరేటింగ్, కరెంటు లేదా ఏ రోబోనో వచ్చి వర్క్ చేయరండి. మనిషి మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడుతూనే ఉండాలన్నమాట. ఓకే, సో కష్టపడతారు. ద ఫ్యాబ్రిక్ విచ్ ఈస్ మేడ్ ఆన్ ద పిట్లూమ్స్. సో పిట్లూమ్ అంటే మగ్గం, ఫస్ట్లోనే చెప్పాను మీకు నేను. పిట్లూమ్ విత్ ఏ డాబీ అటాచ్మెంట్ మెకానిజం ఈజ్ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్. డాబీ అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ మనము ఆ డాబీ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ని తీసుకువెళ్ళి ఈ శారీస్కి అటాచ్ చేస్తామండి. ఓకే, పైన ఇక్కడ హ్యాంగ్ చేస్తాం. సో పైన ఉంటుంది, దాని నుంచి ఈ కొన్ని థ్రెడ్స్ అనేవి కింద ఈ థ్రెడ్స్కి అటాచ్ అయి ఉంటాయి. ఓకే, సో మనం ఆ డాబీని యూజ్ చేసి డిఫరెంట్ డిజైన్స్ అనేవి మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, మనకు పోతలు వచ్చుంటాయి, మామిడి పిందులు అనేసి లేదా నెమలి అనేసి ఇలా డిఫరెంట్గా ఉంటాయి కదా శారీస్ మీద. సో అవన్నీ రావాలంటే ఈ డాబీ మెకానిజంని యూస్ చేస్తారండి వాళ్ళు. డాబీ అనేది ఒక చెక్క అండ్ ఐరన్తో కలగలిపినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ అటాచ్మెంట్ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. Next, while we were going on the streets of Mangalagiri, we met another weaver, Sambaya, who was selling handloom sarees. So, అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు వీవర్ ఇంకొకరిని కలిశారనమాట. సో అతని పేరు సాంబయ్య. అతను ఏం చేస్తున్నాడంటే హ్యాండ్లూమ్ శారీస్ని అమ్ముతూ ఉన్నాడనమాట. ఓకే, సో అతన్ని కలిశారు. We asked him why is the fabric produced in Mangalagiri special from other fabrics. సో మంగళగిరిలో తయారు చేసేటటువంటి వస్త్రాలు వేరే ప్లేసెస్తో కంపేర్ చేస్తే ఎందుకు ఇవి చాలా ఫేమస్, మంగళగిరి వస్త్రాలు ఎందుకు అంత ఫేమస్ అని అడిగారు. His enthusiasm was evidently seen when he said the Nizam design is a unique characteristic feature of this fabric. So enthusiasm means keen interest. So chala interest anamata. Was evidently seen. Evidently means clearly. So atani yokka interest చాలా క్లియర్గా మాకు కనిపించింది అతను చెప్పే మాటల్లో. అంటే వాళ్ళ పని గురించి అడిగితే ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్ వస్తుందండి. సో ఎంతో ఇంట్రెస్ట్గా, చాలా ఉత్సాహంతో, చాలా ఎగ్జైట్మెంట్తో అతను ఆన్సర్ చేశాడు వాళ్ళకి. ఏమనంటే, మేము యూజ్ చేసేటటువంటి నైజాం డిజైన్ ఉంటుంది కదా, అది యూనిక్. మేము తప్ప ఇంకెవరు అలాంటి డిజైన్స్ అనేవి ప్రిపేర్ చెయ్యరు. ద యూనిక్నెస్ ఆఫ్ మంగళగిరి కాటన్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ డ్యూరబిలిటీ. అంతేకాదండి, మంగళగిరి కాటన్ దాని యొక్క యూనిక్నెస్ ఎందుకు అనంటే అంత ఫేమస్. దీని యొక్క డ్యూరబిలిటీ చాలా ఎక్కువ, అంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్. డ్యూరబిలిటీ అంటే ఎక్కువ కాలం ఉండడం అన్నమాట. ఓకే, సో కొద్ది కాలం కాకుండా ఎక్కువ కాలం అలాగే ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇవి చాలా ఫేమస్ మంగళగిరి వస్త్రాలు. ద ఫ్యాబ్రిక్ ఈజ్ ఓవెన్ ఓన్లీ ఆన్ ఎ పిట్లూమ్ అండ్ దేర్ ఆర్ నో గ్యాప్స్ ఆన్ ద వీవ్ టువార్డ్స్ ద ఎడ్జెస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అలాంగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ మై మంగళగిరి అలోన్. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మేము పిట్లూమ్స్ యూస్ చేసి ఆ ఫ్యాబ్రిక్స్ని తయారు చేస్తాం. అండ్ ఈ పిట్లూమ్స్ యూస్ చేసి తయారు చేసేటప్పుడు ఆ ఫ్యాబ్రిక్ అనేది
టాప్ టు బాటమ్. సో ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ వరకు అసలు గ్యాప్ అనేది లేకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకని మా మంగళగిరి ఈ ఫ్యాబ్రిక్స్కి చాలా ఫేమస్ అయ్యింది. అంటే కొన్ని దగ్గరలో ఆ డిజైన్లో పొరపాట్లు ఉండొచ్చు, లేదంటే ఆ థ్రెడ్ టు థ్రెడ్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ మనం హోల్ అంటాం, ఏదో ఇది డ్యామేజ్డ్ శారీ అని చెప్తూ ఉంటాం. అలాంటివేవి మా దగ్గర ఉండవు అని చెప్తున్నారు. ద బాడీ అండ్ ద పల్లు ఈజ్ embellished with zari or golden thread work with a nizam border and geometrical and simple designs. So the body and the pallu అంటే border, ఓకే, కుచ్చుళ్ళు ఉంటాయి కదా, సో అవి మొత్తం embellished అంటే డెకరేటెడ్, embellished అంటే డెకరేట్, సో డెకరేటెడ్ విత్ జరీ ఆర్ గోల్డెన్ థ్రెడ్ వర్క్. జల్తార్ అంటాం కదా, సో ఆ జల్తార్ వర్క్తో ఉంటుంది అనమాట. ఓకే, కంప్లీట్గా సో డెకరేట్ చేయబడి ఉంటాయి అనమాట. ఆ పళ్ళు అంతా కూడా, పళ్ళు అంటే మనకు కుచ్చెళ్ళు లేదా బార్డరు లాస్ట్ ఎడ్జెస్ అనమాట. సో ఇవి జల్తార్తో చేయబడి ఉంటాయి అనమాట ఆ కుచ్చెళ్ళు అనేవి. అండ్ నైజాం బార్డర్ ఆ డిజైన్ అనేది యూస్ చేస్తారు, నైజాం డిజైన్ అనేది. అంతేకాకుండా జియోమెట్రికల్ డిజైన్స్ కూడా యూస్ చేస్తారు. అంటే మనకు జియోమెట్రికల్ ప్యాటర్న్స్ ఉంటాయి కదండి, ఆ ప్యాటర్న్స్ కూడా వీళ్ళ శారీస్ పైన అప్లై చేస్తారు. అంతేకాకుండా సింపుల్ డిజైన్స్ కూడా మేము అప్లై చేస్తామండి. మొత్తం ఈ శారీస్ అన్నీ కూడా మేము ప్రిపేర్ చేసేవి రకరకాల డిజైన్స్తో, జరీతో తయారు చేయబడతాయి. కాబట్టి ఎక్కువ మంది వీటిల్ని ఇష్టపడతారు అని చెప్తున్నాడు. Sir, do you weave sarees only? One of my classmates asked him. ఇక్కడ మై లేదండి, ఓన్లీ. సో డూ యూ వీవ్ శారీస్ ఓన్లీ? మీరు శారీస్ ఒక్కటే నేస్తారా అని ఒకడు అడిగాడు. దాంతో అతను చెప్తున్నాడు, నో, we weave not only sarees but also fabric for dress materials, కుర్తాస్, దుపట్టాస్ అండ్ షర్ట్స్. సో ఇవన్నీ కూడా శారీస్ ఒక్కటే కాదు, మేము డ్రెస్ మెటీరియల్స్కి అండ్ కుర్తాస్కి, దుపట్టాస్ అంటే ఇవి పైట ఉంటుంది కదండి పంజాబీ డ్రెస్ మీద, వాటిపైన వేసుకునేవి. సో ఈ దుపట్టాస్ కావచ్చు అండ్ షర్ట్స్, వీటన్నిటికీ మేము ఫ్యాబ్రిక్ అంటే క్లాత్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము, అవి కూడా మేము నేస్తాము. సో వాటిని యూస్ చేసి అవన్నీ తయారు చేస్తారు అని చెప్తున్నాడు. అంతేకాకుండా జోలా బ్యాగ్స్ మేడ్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్ ఆర్ వెల్ నోన్ టు ఎవ్రీ వన్, హీ ప్రౌడ్లీ రెస్పాండెడ్. ఇంకా చాలా ప్రౌడ్గా ఏం చెప్పాడంటే జోలా బ్యాగ్స్. సో ఇక్కడ చూడండి, జోలా బ్యాగ్స్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఉంటాయి కదండి అవి. సో ఇవి జోలా బ్యాగ్స్. సో ఈ బ్యాగ్స్ అనేవి, ఈ బ్యాగ్స్కి యూస్ చేసేటటువంటి ఆ ఫ్యాబ్రిక్, ఆ క్లాత్ ఏదైతే ఉందో అది కూడా మేమే నేస్తాము అని చెప్పాడు, తయారు చేస్తాము అని. ఓకే, అండ్ సార్, ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ చీపర్ దాన్ ఫ్యాబ్రిక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ పవర్లూమ్ మిల్స్? కుడ్ యూ ఎక్స్ప్లెయిన్? అవర్ టీచర్ ఆస్క్డ్. మా టీచర్ ఏమని అడిగిందంటే, సార్ పవర్ లూమ్స్ వచ్చినాయి కదా ఇప్పుడు, ఆ పవర్ లూమ్స్లో తయారు చేసేటటువంటి వస్త్రాలతో పోలిస్తే మీరు హ్యాండ్మేడ్ హ్యాండ్లూమ్తో తయారు చేసినటువంటి వస్త్రాలు ఉన్నాయి కదా, ఇవి చాలా చీప్గా ఉంటాయా అంటే హ్యాండ్లూమ్ వస్త్రాలు అనేవి తక్కువ రేటు ఉంటాయి, పవర్ లూమ్స్వి రేట్ ఎక్కువ ఉంటాయి, అవునా, నిజమేనా అని అడుగుతున్నారు. అతను ఏం చెప్తున్నా అంటే, ఎస్, ఏ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అవును సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇండీడ్ వీవింగ్ ఫ్యాబ్రిక్ ఆన్ ఏ హ్యాండ్లూమ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ దట్ ఆఫ్ ఏ పవర్ లూమ్. ఇండీడ్ అంటే ఇన్ఫ్యాక్ట్, నిజానికి హ్యాండ్లూమ్ మీద తయారు చేయడము వస్త్రాల్ని పవర్లూమ్ మీద తయారు చేయడం కన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఓకే, అండ్ ఇట్స్ అన్ ఆర్ట్. అండ్ అంతేకాదు, ఇది ఒక కళ, ప్రతి ఒక్కరూ చేయలేరు దానిని. ఓకే, పీపుల్ షుడ్ హ్యావ్ ఏ టేస్ట్ ఆఫ్ వేరింగ్ దీస్ క్లోత్స్. సో ప్రజలందరికీ కూడా ఇలాంటి ధరించాలి అనేటటువంటి ఒక టేస్ట్ ఉంటే బాగుంటుంది, ఉంటుంది ఖచ్చితంగానే అనుకుంటున్నాడు. ఇట్ హ్యాస్ ఎ రిచ్ అపియరెన్స్. సో మనం చేనేత వస్త్రాలను ధరిస్తే నిజంగా ఆ లుక్ అనేది చాలా బాగుంటుందండి. ద క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద వీవర్స్ అండ్ ద పెయిన్ ఆఫ్ ద వీవర్స్ టేక్ ఫర్ వీవింగ్ ఏ శారీ keep the love for our Mangalgiri fabric, he explained. So the quality of work done by the weavers and the pain the weavers take
ఫర్ వీవింగ్. సో ఆ క్వాలిటీ ఏదైతే మెయింటైన్ చేస్తారో వీవర్స్, దానికోసం కావచ్చు, వాళ్ళు చేసే వర్క్, క్వాలిటీ ఆఫ్ ద వర్క్ కావచ్చు, అండ్ అది నేసేటప్పుడు వాళ్ళు పడేటటువంటి ఆ బాధ, ఓకే, కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ పనిచేయాలండి, వర్క్ చేస్తూనే ఉండాలి కంటిన్యూగా. సో వాళ్ళు పడేటటువంటి ఆ బాధ, ఇవన్నీ కలిపి ఈ మంగళగిరి వస్త్రాలు అనేవి చాలా ఫేమస్ అవ్వడానికి అండ్ ప్రతి ఒక్కరూ ఇష్టపడడానికి కారణమయ్యాయి. శారీస్ ద కీప్ ద లవ్ ఫర్ అవర్ మంగళగిరి ఫ్యాబ్రిక్స్. సో అందరూ ఇష్టపడడానికి ఏవేవి కారణం? వీళ్ళ యొక్క వర్క్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ వర్క్ కావచ్చు, అండ్ వాళ్ళ యొక్క పడేటటువంటి కష్టం కావచ్చు. నెక్స్ట్, enthusiastically we asked him, చాలా ఆతృతగా, చాలా ఇంట్రెస్ట్, కీన్ ఇంట్రెస్ట్, enthusiastic మీన్స్ enthusiastically we asked him, చాలా ఆతృతగా మేము ఒకటి అడిగాము, ఏమనంటే, సార్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ టు వర్క్ ఫర్ వీవింగ్ ఏ శారీ, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు కంప్లీట్ ఏ శారీ. సార్ ఒక శారీని తయారు చేయాలంటే ఎంతమంది పని చేయాలి సార్ దాని మీద, అండ్ ఎన్ని రోజులు వర్క్ చేయాలి ఒక శారీ తయారు కావాలంటే అని ఒకరు క్వశ్చన్ అడిగారు. చూడండి ఇప్పుడు ఆన్సర్ వస్తుంది దానికి. హీ స్మైల్డ్ అండ్ సెడ్ 5 to 6 persons హ్యావ్ టు వర్క్ ఇన్ ఈచ్ స్టేజ్. ప్రతి ఒక్క స్టేజ్లో 5 నుండి 6 మంది వర్క్ చేయాలి ఒక శారీ తయారు చేయాలంటే. సో చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను, మా ఇంట్లో ప్రతి ఒక్కరూ వర్క్ చేయవలసింది ఒక శారీ ప్రిపేర్ అవ్వాలంటే. మా అమ్మ, నాన్న, మా అత్తమ్మ, తాతయ్య ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తేనే ఆ శారీ అనేది ఫుల్ కంప్లీట్గా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామండి. ఓకే, అండ్ ద లెంత్ ఆఫ్ ద వర్క్ ఈజ్ అరౌండ్ 25 meters లాంగ్, విచ్ కెన్ మేక్ 4 sarees ఎట్ ఏ టైమ్. సో ఇంతకుముందు చూపించాం కదండి స్ట్రీట్ సైజింగ్లో. సో అదంతా కూడా మనకు కలిపి 4 sarees తయారు చేయడానికి యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కసారి ఒక హ్యాండ్లూమ్ మీద మనం శారీస్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసామంటే ఆ యాడ్ అనేది 4 sareesని ప్రొడ్యూస్ చేసే అంత లెంత్ ఉంటుందన్నమాట, అంటే 25 meters ఉంటుందన్నమాట. దిస్ రిక్వైర్స్ అప్రాక్సిమేట్లీ 10 days. ఇట్ మీన్స్ ఇట్ టేక్స్ 2 to 3 days ఫర్ సింగిల్ శారీ. అంటే 4 sarees నేయాలంటే 10 రోజులు పడుతుంది. ఇంకా డిజైన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువ పడుతుంది. అంటే ఒక్కొక్క శారీ ప్రొడ్యూస్ చేయడానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది. ఓకే, ఎంతకన్నా ఎక్కువ డిజైన్స్ అలా ఉండేవి కావాలనుకుంటే ఇంకా ఎక్కువ రోజులే పడుతుందండి. చూడండి ఇక్కడ శారీస్ ఎంత బాగున్నాయో, హ్యాండ్లూమ్ శారీస్. నెక్స్ట్, not knowing how we can repay his services as he is the source of learning the facts of weaving, we expressed our heartfelt thanks to him before leaving Mangalagiri. సో మంగళగిరిని విడిచి వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదండి. వాళ్ళు ఎంతో ఇన్ఫర్మేషన్, లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ వీవింగ్ గురించి చాలా నిజాలు తెలుసుకోవడానికి హీ ఈస్ ద సోర్స్, అతను ఒక సోర్స్గా వాళ్ళకి యూజ్ అయ్యాడనమాట. సో నాట్ నోయింగ్ హౌ వీ కెన్ రీపే హిస్ సర్వీసెస్, అతను మాకు చేసినటువంటి ఆ సర్వీసెస్కి అతనికి ఎలా మేము రీపే చేయగలుగుతాము, ఎలా మేము కృతజ్ఞతలు చెప్పుకోగలుగుతాము అనేది మాకు తెలియదు. ఓకే, తెలియదు కాబట్టి జస్ట్ మేము వీ ఎక్స్ప్రెస్డ్ అవర్ హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు హిమ్, చాలా 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 హృదయపూర్వక కృతజ్ఞతలని చెప్పారనమాట వీళ్ళందరూ. హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు హిమ్, అందరూ థ్యాంక్స్ చెప్పారు. వాళ్ళు మంగళగిరిని విడిచి వెళ్ళడం అంటే వాళ్ళ టూర్ అనేది కంప్లీట్ అయిపోయింది అక్కడితో. ఇవన్నీ నేర్చుకున్నారు, అవన్నీ డైరెక్ట్గా వాళ్ళు చూశారు. నెక్స్ట్, అరౌండ్ 5,000 weavers ఆర్ వర్కింగ్ ఇన్ ద మంగళగిరి టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఇన్ ఏ పాపులేషన్ ఆఫ్ 80,000. సో టోటల్గా మంగళగిరి ఏరియాలో ఈ పద్మశాలీలు అంటారు, మగ్గం నేసే వాళ్ళు, పద్మశాలీలు, కర్ణశాలి వాళ్ళు, ఇంకా 4 types ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా మగ్గం నేస్తూ ఉంటారు కదా. వీళ్ళలో టోటల్ 80,000 పీపుల్ ఉంటే టోటల్ పాపులేషన్ అక్కడ మంగళగిరిలో, వాళ్ళలో 5,000 పీపుల్ శారీస్ ప్రిపేర్ చేసే వాళ్ళే ఉన్నారండి. ఓకే, సో చూడండి ఎక్కువ పాపులేషన్ అక్కడ శారీస్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఫ్యామిలీస్ అనేవి ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉన్నాయి శారీస్ మీద. మంగళగిరి హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద world textile map because of the handloom sarees and the dress materials woven here are world famous. So ఈ వరల్డ్ టెక్స్టైల్ మ్యాప్లో మంగళగిరికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ తయారు చేసేటువంటి ఆ డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, ఇవన్నీ వరల్డ్ వైడ్గా ఫేమస్గా ఉన్నాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మంగళగిరిని
వరల్డ్ టెక్స్టైల్ మ్యాప్లో ఒక స్పెషల్ ప్లేస్లో నిలబెట్టాయి. నెక్స్ట్, the weavers face many problems in the textile industry. They face tough competition, change in fashion trends, scarcity of raw material and the involvement of middlemen. అంతేకాదండి, ఈ వీవర్స్ అనేవాళ్ళు ఇప్పుడున్న కాలంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే ఫస్ట్ వన్, టఫ్ కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది. ఏ విధంగా? పవర్ లూమ్స్ వచ్చేసే ఎక్కువ. సో వాటి వల్ల ఈ హ్యాండ్ లూమ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉన్నాయి. ఓకే, కష్టపడ్డము అనేది తగ్గిపోతుంది. పవర్ లూమ్స్ వచ్చాయి కదా, అందరూ వాటి వైపు మళ్తున్నారు. అండ్ చేంజ్ ఇన్ ఫ్యాషన్. సో ఫ్యాషన్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు శారీస్ కట్టే వాళ్ళకన్నా కూడా ఎక్కువగా పంజాబీ డ్రెస్ కావచ్చు, లేదంటే పంచె కట్టే వాళ్ళకన్నా కూడా ఎక్కువగా ఈ జీన్స్ ప్యాంట్లు వేయడం కావచ్చు. సో ఇలాంటివి వచ్చేసే మనకి ఎక్కువ మిడ్డీస్ కావచ్చు, ఈ జీన్స్ ప్యాంట్లు కావచ్చు, షార్ట్స్ అసలు వేయడమే మానేశారు. కొంతమంది అయితే షార్ట్స్ వేస్తూ ఉన్నారు, ఇక్కడిక్కడ వరకు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు ఫ్యాషన్ ట్రెండ్ అని చెప్తూ ఉన్నారు. సో వీటి వల్ల కావచ్చు. అండ్ ట్రెండ్స్, సో ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు చెప్పాను కదా. సో ఈ విధంగా ట్రెండ్ మారడం వల్ల ఏమంటున్నారు? సో షార్ట్స్, బనీన్స్ లేదా టీ షర్ట్స్ ఇలాంటివి వేసుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ స్కార్సిటీ ఆఫ్ రా మెటీరియల్. సో వాటికి అవసరమైనటువంటి మెటీరియల్, శారీస్ ప్రిపేర్ చేయడానికి అవసరమైనటువంటి మెటీరియల్స్ అనేవి కూడా ఎక్కువ లభించడం లేదు. స్కార్సిటీ అంటే అవైలబుల్ ఇన్ వే అన్అఫోర్డబుల్ వే, అంటే చాలా తక్కువగా దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. అండ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మిడిల్ మ్యాన్, మధ్యలో ఉన్నటువంటి దళారుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారనమాట వీవర్స్. హవెవర్ ద ట్రెడిషనల్ వాల్యూ ఆఫ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్ దేర్ యునిక్నెస్. సో ఏదైతే ఏమి కానీ ద ట్రెడిషనల్ వాల్యూ ఆఫ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఈజ్, సో ట్రెడిషనల్ వాల్యూ, సాంప్రదాయంగా మీరు కనిపించాలి అని అంటే శారీస్ కడితేనే కనిపిస్తారు, అవునా? సో ఈ ట్రెడిషనల్ వాల్యూ వల్ల ఈ ఫ్యాబ్రిక్స్కి ఇంకా యునిక్నెస్, అంటే ట్రెడిషనల్ వాల్యూ మనకు రావాలి అని అంటే, మీరు ట్రెడిషనల్గా కనిపించాలి అని అంటే శారీస్లో తప్ప ఇంకా దేంట్లో కనిపించరు. ఓకే, సో అదే చెప్పారు. హౌఎవర్ ద ట్రెడిషనల్ వాల్యూ ఆఫ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ట్రెడిషనల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ తోనే అది వస్తుంది అనేసి. బికాస్ యునిక్నెస్, ఇట్ ఈస్ ఎ యునిక్ ఫ్యాబ్రిక్ విచ్ గివ్స్ అస్ ట్రెడిషనల్ లుక్. హ్యాండ్లూమ్, మనకు విదేశాల వాళ్ళు కూడా ట్రెడిషనల్గా కనిపించాలని శారీస్ కడుతూ ఉన్నారండి. కానీ మన ఇండియాలోనే మన యొక్క కల్చర్ని మర్చిపోయి మనం వాళ్ళ కల్చర్ని మనం ఫాలో అవుతూ ఉన్నాం. ఓకే, ఏదో ఒక సంక్రాంతి రోజు మాత్రమే శారీస్ కట్టడమో లేదంటే హాఫ్ శారీస్ వేసుకోవడమో చూస్తూ ఉన్నాం. మగవాళ్ళు పంచెలు కట్టడం చూస్తూ ఉన్నాం. రిమైనింగ్ డేస్ అంతా కూడా జీన్స్ ప్యాంట్, టీ షర్ట్స్, చుడిదార్స్, పంజాబీ డ్రెస్, సో ఇలాంటి వాటికి మనం ఎక్కువగా అలవాటు పడిపోయి ఉన్నాం. ఓకే, సో మీరు అడగచ్చు, సార్ మీరు పంచె కడతారా అని. సో అట్ ప్రజెంట్ ఇప్పుడు కూడా నేను పంచె కట్టుకొని ఉండానండి. ఓకే, సో కట్టుకోవాలి తప్పదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మోడర్న్ సొసైటీలో పంచి కట్టుకొని మనం స్కూల్కి వెళ్ళలేం కదా, కాబట్టి ఆ ప్యాంటు షర్ట్స్ అనేవి కూడా వేసుకోవాల్సింది. కానీ జీన్స్ ప్యాంట్ అనేది నేను అస్సలు వేయనండి. మీరు క్వశ్చన్ చేయొచ్చు మళ్ళీ కామెంట్లో, మీరు వేయరా అనేసి. నేను అసలు వేయనండి జీన్స్ ప్యాంట్ అనేది. ఓకే, సో క్లాత్ తీసుకొని దాన్నే నేను స్టిచ్చింగ్ చేయించుకుంటాను. సో మనము హ్యాండ్లూమ్స్, చేనేత కార్మికుల్ని, రైతులని ఎప్పుడైనా కూడా మనం ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వల్లే మనం ఈ సొసైటీలో బ్రతకడానికి కారణం రైతు, పరువుతో బ్రతకడానికి కారణం చేనేత కార్మికుడు. సో వీళ్ళిద్దరినీ జీవితాంతం మనం గుర్తుపెట్టుకో ఉండాలండి. అండ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ దస్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ గ్లోబల్ డిమాండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఆర్టిస్టిక్ అపీల్. సో అది చాలా క్రియేటివిటీతో ఆర్టిస్టిక్ అంటే క్రియేటివ్ స్కిల్స్. సో చూడడానికి చాలా క్రియేటివ్గా బాగుంటుంది. కాబట్టి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అనేది గ్లోబల్ వైడ్గా చాలా డిమాండ్ అనేది ఉంది వీటికి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్. ఓకేనండి, సో ఒక శారీ, ఒక ముద్ద అన్నం తినే ముద్ద మన చేతికి రావాలంటే రైతు పొలం దున్నాలా, విత్తనాలు నాటాలా, అవి మొలకెత్తిన తర్వాత వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలా, పురుగు పట్టకుండా పురుగుల మందు చల్లాలా, వర్షం వస్తే
ఏమవుతుందో మనకు తెలుసు, రైతు ఎంత నష్టపోతాదో. సో అయినా కానీ తెలిసి కూడా మన కడుపు నిండడానికి రైతు కష్టపడతారు. అదేవిధంగా ఒక శారీ లేదా ఒక వస్త్రం అనేది తయారవ్వాలనంటే మగ్గం నేసే చేనేత కార్మికుడు రాత్రి అనక పగలనక నేస్తూనే ఉంటాడండి, తన కుటుంబాన్ని పోషించడం కోసం అనుకోవచ్చు మీరు. ఆ కుటుంబం పోషించడానికి ఒక శారీ నేస్తే అతనికి వచ్చేది ఒక 500 రూపీస్ వస్తుంది. ఓకే, నా చిన్నప్పుడైతే 150 రూపీస్ 200 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఓకే, సో అంత తక్కువకి వీళ్ళ దగ్గర నేర్పించుకొని మధ్యలో దళారులు మాత్రం అమ్ముకునేది వాటిని ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ ఉంటారు. సో ఇక్కడ చేనేత కార్మికుడికి కానీ రైతుకు కానీ ఎలాంటి ఆదాయం ఉండదు. ఓకే, కానీ వాళ్ళ వృత్తిని వాళ్ళు వదులుకోలేక వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఓకే, చెయ్యి 2 కాళ్ళు కళ్ళు పని చేస్తూనే ఉండాలి. సో రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు కదా, అదే చేనేత కార్మికుల యొక్క పరిస్థితి. సో ఇలాంటి చేనేత కార్మికులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు, మన అందరి యొక్క పరువుని కాపాడుతున్న చేనేత కార్మికులకు మనం అందరం ఒక్కసారి సాల్యూట్ చేద్దాం. ఓకే, సో సాల్యూట్ టు ఫార్మర్ యాజ్ వెల్ యాజ్ ద వీవర్. అండ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెషన్ని నేను గౌరవిస్తాను. మనం అందరం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ వల్లే మనం ఈ సమాజంలో, ఈ సొసైటీలో బ్రతకగలుగుతున్నాం. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫెషన్. ఓకే, సో మీకు ఈ లెసన్ బాగా అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇక్కడ గ్లాసరీ కూడా చూడండి. సో ఇవన్నీ మీకు అర్థమవుతున్నట్లయితే అండ్ ఫర్దర్గా రాబోయే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉండాలనుకుంటే, నేను పడ్డ కష్టానికి మీరు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదండి, దానిని టచ్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.